ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లే చేయండి పీసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందుగా ఉమ్మడి కరీంనగర్ లో 2 కార్పొరేషన్స్ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్. ఈ 2 కార్పొరేషన్స్ లో కరీంనగర్ కార్పొరేషన్ లో బండి సంజయ్ చాలా క్లియర్ గా డెలివర్ చేసినట్టు మనకు కనిపిస్తోంది. బండి సంజయ్ అంతా తానే తిరిగారు. కరీంనగర్ ఒకటే కాదు, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా చాలా క్లియర్ గా ఆయన వర్కౌట్ చేశారు. కరీంనగర్ సంబంధించి చూసుకుంటే బీజేపీ 24 నుంచి 29 వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. సో అక్కడ 66 సీట్లు ఉన్నాయి. బట్ బండి సంజయ్కి సంబంధించిన సన్నిహితులు మాత్రం ఓన్లీ కరీంనగర్ సంబంధించి మనం ప్లే చేద్దాం. కరీంనగర్ మున్సిపాలిటీస్ అండ్ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మాత్రమే ప్లే చేద్దాం. కరీంనగర్ మున్సిపాలిటీస్ అండ్ కరీంనగర్ కార్పొరేషన్, మిగతా కార్పొరేషన్స్ వద్దు. కరీంనగర్ సంబంధించి మనకి ఓవరాల్ గా చూసుకుంటే కరీంనగర్ మున్సిపాలిటీస్ లో ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వద్దాం. కరీంనగర్ లో కొంత డిఫరెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. కాంగ్రెస్ 14 నుంచి 16 సీట్లు, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 24 నుంచి 29, ఎంఐఎం 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 3. లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. బీఆర్ఎస్ 33 సీట్లు వచ్చాయి, బీజేపీ ఒక 13 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ లాస్ట్ టైం ఎంఐఎం సపోర్ట్ లేకుండానే ఫామ్ చేసే అవకాశం ఉన్నా ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. బీఆర్ఎస్ మేయర్ పదవి సునీల్ రావు తీసుకున్నారు. గతంలో మేయర్ గా చేసిన సునీల్ రావు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో బండి సంజయ్ ఇక్కడ అంతా తానుండే చాలా గట్టిగా ఆయన ఫైట్ చేశారు. ఆ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వేలో 24 నుంచి 29 చెప్తున్నారు. బట్ బండి సంజయ్ కి సంబంధించిన సన్నిహితులు బీజేపీ నేతలు మాత్రం క్లియర్ గా 37 తమకు వచ్చే అవకాశం ఉంది, 35 to 37 వచ్చే అవకాశం ఉంది అంటారు. అవుట్ ఆఫ్ 66, 66లో 34, 35 వస్తే కనుక బీజేపీ ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్ అఫీషియో ఓటు బండి సంజయ్ది కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి అక్కడ వేసేందుకు అవకాశం ఉంది. 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, మల్కా కొమరయ్య ప్లస్ అంజిరెడ్డి, ఇద్దరు కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. సో అందుకని కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం బండి సంజయ్ హవా కనిపిస్తుంది. కాంగ్రెస్ కొంత పికప్ అయింది. గంగల కమలాకర్ కూడా ఇదేం ఎలక్షన్ అంటూ కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి, మధ్యాహ్నం బయట ఇచ్చిన పరిస్థితి. లాస్ట్ లో కొంత బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. టఫ్ ఫైట్ బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. అయితే కొంత వెలమ సామాజిక వర్గం మీద మొన్న చేసిన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా కొంత ఎఫెక్ట్ చూపించాయి. వెలమలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు, బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా లేని చోట భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్ టౌన్ ఈస్ డామినేటెడ్ బై వెలమాస్. సో వెలమలు కొంత మొన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్, ఎవరికి రాను జాతిపిత అని చేసిన కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ వీక్ గా ఉన్న వార్డుల్లో బీజేపీ వైపు కూడా చెప్పారు. ప్లస్ బండి సంజయ్ ఏదైతే వారం 10 రోజులుగా ఇక్కడ మకాం వేసి చేస్తున్నారో అది క్లియర్ గా వర్కౌట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎంఐఎం లాస్ట్ టైం ఎన్ని వచ్చాయో దాదాపు అన్ని వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్య కొంత ముస్లిం వార్డ్స్ చీలినట్టు మనకు కనిపిస్తుంది. ముస్లిం డామినేషన్ ఉన్న వార్డ్స్, ముస్లిం ఓటు బీఆర్ఎస్ రానట్టుంది. అందుకనే కొంత నెగిటివ్ అయిన పరిస్థితి. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా మున్సిపాలిటీస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటికంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీస్ లో బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది. మిగతా వాటితో పోలిస్తే మనకు కార్పొరేషన్ కాకుండా ఉన్న మున్సిపాలిటీస్ లో బీఆర్ఎస్ తగ్గఫర్ నువ్వా నేనా అన్న విధంగా బీఆర్ఎస్ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాబల్యం చూపుతోంది. ఒక విధంగా ఉత్తర తెలంగాణలో ఇది డేంజర్ మిల్స్. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొన్న 63 సీట్లు రావడానికి దక్షిణ తెలంగాణ, బీఆర్ఎస్ ఇక్కడ 5 అసెంబ్లీ సీట్లు సాధించింది. కేటీఆర్ గెలిచారు, జగిత్యాలలో సంజయ్ కుమార్ గెలిచారు. సరే తర్వాత పార్టీలో ఫిరాయించని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. కానీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో గెలిచారు. కొరుట్లలో సంజయ్ కుమార్ గెలిచిన పరిస్థితి, కల్వకుంట్ల సంజయ్. సో బాగా ఉంది బీఆర్ఎస్ కి ఇక్కడ. మన అసెంబ్లీలో కూడా అంత పెద్ద ఎదురు దెబ్బ ఏం తగలలేదు. ఉత్తర తెలంగాణలో కొంత తన ప్రాబల్యం చాటి చెప్పింది కరీంనగర్ జిల్లా. కేటీఆర్ తో పాటు మిగతా వీళ్ళందరూ కూడా గెలవడం. సో ఇప్పుడు పురపాలక పోరులో కూడా మనకు పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ వార్డ్స్ కూడా ఒకసారి కరీంనగర్ లో ఎన్ని రావచ్చు అన్న అసెస్మెంట్ కూడా చూడండి. బట్
నాకైతే 4-5 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే బీఆర్ఎస్కి వచ్చే మున్సిపాలిటీస్, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉన్న మున్సిపాలిటీస్ గురించి మాట్లాడతాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెట్పల్లిలో కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉన్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. మెట్పల్లిలో ముఖ్యంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రస్తుత శాసనసభ్యుడు కల్వకుంట్ల సంజయ్ తండ్రి, ఆయన సొంత ఊరు. సంజయ్ గాని విద్యాసాగర్ రావు గాని సొంత ఊరు మెట్పల్లి, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంది. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్స్ అఫీషియో ఓట్స్ కూడా సంజయ్ గాని, తర్వాత సురేష్ రెడ్డి గాని వాళ్ళందరూ కూడా నమోదు చేయించుకుంటున్నారు. సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, అక్కడ నమోదు కూడా చేయించుకున్నారట. మెట్పల్లి రావాలని చెప్పి, బీఆర్ఎస్ సంబంధించి జెండా ఎగిరేయాలని చెప్పి. సో అక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. తర్వాత కౌశిక్ రెడ్డి డెలివర్ చేశారు బీఆర్ఎస్ కి, భారత రాష్ట్ర సమితికి. కౌశిక్ రెడ్డి ఏమైందంటే బీజేపీ కూడా కొంత బాగుంది జమ్మికుంట ప్లస్ హుజురాబాద్ లో. అయితే హుజురాబాద్ లో, జమ్మికుంటలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్, భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ ఫైట్ నడుస్తుంది. ఈటల రాజేందర్ అసలు ప్రచారానికే రాలేదు. హుజురాబాద్ నియోజకవర్గంలో అసలు ఈసారి ప్రచారం చేయలేదు. పంచాయతీ ఎన్నికలకు వచ్చారు కానీ మున్సిపాలిటీస్ కి మాత్రం అసలు ఈటల రాజేందర్ రాలేదు. సో అక్కడ మనకి దానివల్ల కొంత ట్రయాంగులర్ ఫైట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేదేమో. కాంగ్రెస్ పార్టీకి మనకు గుర్తునే ఉంటుంది, ఈటల రాజేందర్ ఎలక్షన్ లో కేవలం 3,000 ఓట్లు వచ్చాయి బల్మూరు వెంకట్ అప్పుడు నిల్చుంటే. సో ట్రెడిషనల్ గా వీక్ నియోజకవర్గమే హుజురాబాద్ కి. అయితే కెప్టెన్ లక్ష్మణరావు కుమారుడు ఎవరైతే ఉన్నారో, కెప్టెన్ లక్ష్మణరావు మనవడు ప్రణవ్, ఒడితెల ప్రణవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఏమంటారు, ఆయన కొంత మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొంత ఆయన ప్రతిఘటన చూపించారు. 30,000 ఓట్ల వరకు తీసుకొచ్చారు 3,000 ఓట్ల నుంచి. బట్ ఇంకా పరిస్థితి రాదు. బట్ జమ్మికుంట, హుజురాబాద్ రెండు కూడా కౌశిక్ రెడ్డి కొంత చూపించినట్టుగా అనిపిస్తుంది. రెహానా శివ ఉన్నారా? రెహానా శివ ఓకే. సో హుజురాబాద్ సంబంధించి మనం చూసుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలోనే 2 బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధించినట్టుగా కనబడుతుంది. హుజురాబాద్ గానీ జమ్మికుంట గానీ ఆ 2 చోట్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. ఇంకా బీఆర్ఎస్ వచ్చింది మెట్పల్లిలో ఒకటి కనిపిస్తుంది, హుజురాబాద్ జమ్మికుంటలో మనకు కనిపిస్తుంది. జగిత్యాల్లో హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జగిత్యాల్లో పిట్టపోరు పిల్లి తీర్చిందనే విధంగా బీఆర్ఎస్ స్ట్రాంగ్ లేదు. అక్కడ ఇండిపెండెంట్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి మనకు జగిత్యాల్లో కనిపిస్తుంది. జీవన్ రెడ్డి తరఫున నిలబెట్టిన ఇండిపెండెంట్లు 50 సీట్లు 30 సంజయ్ కుమార్ కి ఇచ్చారు, 20 సీట్లు జీవన్ రెడ్డికి ఇచ్చారు. లాస్ట్ లో 5 సీట్లు జీవన్ రెడ్డి కట్ చేశారు, 15 సీట్లు జీవన్ రెడ్డి పోటీ చేశారు. మిగతా చోట్ల జీవన్ రెడ్డి తన క్యాండిడేట్స్ ని ఇండిపెండెంట్లు పెట్టి ఇండిపెండెంట్ పెట్టిన తర్వాత కూడా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులకి బాహటంగా బహిరంగంగా ప్రచారం చేశారు. సో అక్కడ ఆయన నిలబెట్టిన ఇండిపెండెంట్ లో కొద్దిమంది గెలుస్తున్నారు, సంజయ్ కుమార్ నిలబెట్టిన ఇండిపెండెంట్ లో కొద్దిమంది గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా 10 నుంచి 15 స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. బోగస్ రావణి లాస్ట్ టైం చాలా మంచి రిజల్ట్, ఆమె అసెంబ్లీలో ఇంత హెవీ వెయిట్ సెట్ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి ఇద్దరున్నా సరే 42,000 ఓట్లను తీసుకొచ్చారు. లాస్ట్ టైం మున్సిపల్ చైర్పర్సన్ కూడా బోగస్ రావణి. సో బోగస్ రావణి మంచి పర్ఫార్మెన్స్ చేసి 50 సీట్లో జగిత్యాల్లో ఒక 10 నుంచి 15 వరకు రావచ్చు అంటారు. సో జగిత్యాల్లో కంప్లీట్ హంగ్ కనిపిస్తోంది బీఆర్ఎస్. అయితే అక్కడ 4వ స్థానం అంటే మనకు ముందుగా ఫస్ట్ కాంగ్రెస్ రావచ్చు, సెకండ్ ఇండిపెండెన్స్ రావచ్చు, థర్డ్ బీజేపీ రావచ్చు, 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ రావచ్చు బీఆర్ఎస్ రావచ్చు అన్న పరిస్థితి మనకు జగిత్యాలలో కనిపిస్తుంది. జగిత్యాల అయితే పిక్చర్ క్లియర్ గా లేదు. సంజయ్ కుమార్ ఆల్రెడీ హైదరాబాద్ బయలుదేరారు. జీవన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, బహిరంగంగా ఆయన స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేశారని చెప్పి ఆయన హైకమాండ్ చెప్పబోతున్నారు. సో హైకమాండ్ కూడా ఇప్పుడు అల్టిమేట్ గా జీవన్ రెడ్డికి ఎన్ని సీట్స్ వస్తాయి, జీవన్ రెడ్డి ఇండిపెండెన్స్ ఎందుకు గెలుస్తారు అవన్నీ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇక మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి చూసుకుంటే ధర్మపూర్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది. 15 సీట్లో 9 నుంచి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఈజీగా రావచ్చు. బీజేపీ ఏదన్నా ఒక సీట్లో 1-2 సీట్లో ఏమైనా గెలిస్తే గెలవచ్చు. మిగతా చోట్ల బీఆర్ఎస్ ఉంది. మంత్రి లక్ష్మణ్ కుమార్ దగ్గరుండి ఆయన అన్ని కూడా చూసుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో కొప్పులేశ్వర్ కూడా గట్టిగానే ఫైట్ చేశారు. బట్ బీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో ఒక 2-3 క్యాండిడేట్లు గెలిచే క్యాండిడేట్లు ఎన్నికల ముందుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం వల్ల అక్కడ ఎఫెక్ట్
కనిపించింది. సో అడ్డూరు లక్ష్మణ్ లాస్ట్ టైం కూడా డెలివర్ చేశారు. అడ్డూరు లక్ష్మణ్ ఆపోజిషన్ లో ఉన్నప్పటికీ వరుసగా 3-4 సార్లు ఓడిపోయినప్పటికీ 15 వార్డుల్లో అడ్డూరు లక్ష్మణ్ లాస్ట్ టైం కూడా 7 సీట్లు గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7. సో చాలా టైట్ ఫైట్ లాస్ట్ టైం వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ధర్మపూర్ లో కనిపిస్తుంది. మంతర్లో క్లియర్ గా శ్రీధర్ బాబు వేవ్ కనిపిస్తుంది. శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనిబాబు దగ్గరుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మంతర్లో గెలిపించుకున్నారు. రాయకల్లో హంగు ఉంది. ఇది కూడా జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీకి లాస్ట్ టైం అసెంబ్లీలో ఇక్కడ మెజార్టీ వచ్చింది. రాయకల్ టౌన్ లో, పార్లమెంట్ లో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. సో బోగస్ రావణి, అరవింద్ ఇద్దరు కలిసి రాయకల్లో కొంత బీజేపీకి సిగ్నిఫికెంట్ నెంబర్ వచ్చింది. బీజేపీ నేతలు అయితే మేము అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటామని చెప్తున్నారు. కాంగ్రెస్ సేమ్ సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య గొడవ సేమ్ రాయకల్లో కూడా కనిపించింది. జగిత్యాల్లో ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి కూడా రాయకల్లో మనకు కనిపిస్తుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ లో విజయరమణారావు ఈజీగా కాంగ్రెస్ పార్టీకి డెలివర్ మనకు చేయగలుగుతున్నారు. తర్వాత చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి సత్యం క్లియర్ గా ఉన్నారు. బీజేపీ కూడా అక్కడ ఉంది, బట్ అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనిపిస్తుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ విజయరమణారావు ఈజీగా గెలిపించుకోగలుగుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత బీఆర్ఎస్, హుజరాబాద్ గానీ, తర్వాత సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్ ను కంఫర్టబుల్ గా గెలిపించుకోబోతున్నారు. సెకండ్ పొజిషన్ లో సిరిసిల్లలో బీఆర్ఎస్ ఉండొచ్చు, కొద్దిమంది ఇండిపెండెంట్లు కూడా గెలవచ్చు. కవిత అక్కడ జాగృతి తరఫున ఇండైరెక్ట్ గా కొద్దిమంది క్యాండిడేట్స్ కూడా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కూడా నిలబెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కొంత సిరిసిల్లో కేటీఆర్ హవా కనిపిస్తోంది. కేటీఆర్ కంఫర్టబుల్ గా 1-2 రోజులు ఆయన ప్రచారం చేశారు. కంఫర్టబుల్ గానే కేటీఆర్ మనకు సిరిసిల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారు. లాస్ట్ టైం 88,000 మెజారిటీ ఉండే కేటీఆర్ ఆయన డబ్బు పంచను, ఎన్నికల్లో మద్యం పంచనని ప్రామిస్ చేశారు. కొంత మన 29,000 కేటీఆర్ మెజారిటీ పడిపోయింది. బట్ సిరిసిల్లో మాత్రం క్లియర్ గా బీఆర్ఎస్ ఉంది. ఇక వేములవాడలో ఆది శ్రీనివాస్ ప్రభుత్వం చాలా గట్టిగా ఫైట్ చేశారు. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువ ఉంది. బీజేపీ కూడా అక్కడ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ నేతృత్వంలో బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది. బట్ కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ వేములవాడలో కనిపిస్తుంది. సో గోపి ఓవరాల్ గా ఇదే పరిస్థితి, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, బీఆర్ఎస్ కొంత టఫ్ ఫైట్ ఇచ్చిందా కరీంనగర్ లో? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీలకు సంబంధించి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కలుపుకొని 14 మున్సిపాలిటీలో అయితే ఈ రోజు అయితే ఎన్నికలు నిర్వహించగా ఇది మనము ఫీల్డ్ వర్క్ చేసిన ప్రకారం అయితే ఒక ప్రజా ఓటర్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న సమాచారం మేరకైతే బీఆర్ఎస్ ప్రాబల్యం అయితే కొంతమేర కనిపించింది. ఉత్తర తెలంగాణకైతే కీలకంగా మారిన ఇటు కరీంనగర్ లో మాత్రం కొంతమేర దాదాపు ఇటు హుజరాబాద్ కావచ్చు, ఇటు జమ్మికుంటతో పాటు సిరిసిల్ల మెట్పల్లి ఏరియాల్లో అయితే బీఆర్ఎస్ హవానైతే పూర్తి స్థాయిలో ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు వేములవాడ నియోజకవర్గంలో కూడా కొంతమేర కనిపించినప్పటికీ ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ హవా అయితే కనిపిస్తుంది. ఇటు మనం ముందుగా చూసుకోవాల్సింది కరీంనగర్ కార్పొరేషన్ లో అయితే ఇటు 66 డివిజన్లకు సంబంధించి అయితే ఎన్నికలు నిర్వహించారు. ఓవరాల్ సంబంధించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవరాల్ గా బీఆర్ఎస్ గెలిచే నియోజకవర్గాలు చెప్పండి, ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఈజీగా గెలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ టఫ్ ఫైట్ ఇన్ ఓన్లీ మున్సిపాలిటీస్ పేరు చెప్పండి. ఎస్ భరత్, అయితే బీఆర్ఎస్ అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇటు ఖచ్చితంగా ఇటు జమ్మికుంటతో పాటు హుజరాబాద్, ఇటు సిరిసిల్లతో పాటు ఇటు మెట్పల్లికి సంబంధించిన 4 మున్సిపాలిటీలు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధిక్య కొనసాగించి చైర్మన్ అయితే దక్కించుకునే అవకాశం అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది భరత్. ఓకే ఓకే సో కాంగ్రెస్ పార్టీ హంగ్ ఎక్కడెక్కడ ఉంది? జగిత్యాల పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితి ఎక్కడెక్కడ ఉంది? ఎస్ భరత్, అయితే హంగ్ వచ్చేసి అయితే మనకు ఇటు క్లియర్ కట్ గా రాయకల్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఇటు రాయకల్ నియోజకవర్గం అయితే హంగ్ గా కనిపిస్తుంది. అదే విధంగా ఇటు చొప్పదండి కూడా కొంతమేర హంగ్ దిశగానే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ 3 నియోజకవర్గాల మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు జగిత్యాలతో పాటు ఇటు రాయకల్, ఇటు చొప్పదండి మున్సిపాలిటీలో మాత్రం హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ మెదక్ జిల్లాకు వెళ్దాం.